ఒక్కరోజు కూడా లీవ్ తీసుకున్నట్టయితే మేము గమనించలేదు సార్. ఖచ్చితంగా మీరు దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఈరోజు దేశంలో ఉప్పల్ స్టేడియంలో చూసినాం. మెస్సీతో పోటీ పడే విధంగా మరి మీరు ఒక వార్మప్ చేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఏ రకంగా అయితే పనిచేశారో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మాకు చాలా నమ్మకం ఉంది సార్. మీ అంత ఫిట్ ఉన్న సీఎం దేశంలో, అట్లాగే ఆ ఫిట్ తెలంగాణను, ఎకనామికల్ ఎంపవర్మెంట్ తెలంగాణను, బీద ప్రజల కోసం మీరు అవిశ్రాంతిగా పనిచేస్తున్నారు. దానికి మా వంతుగా చేదోడు వాదోడుగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము వెంట ఉంటామని మీకు హామీ ఇస్తూ, ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారిని సభను ముందుకు నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా మాకు మాత్రం అన్నా మీరు రేవంత్ అన్నే. ఇక అది మాకు రోల్ మోడల్ అన్నీ మీరే. ఎక్కడున్నా మేము ఎవరు పిలుచుకున్నా సారని పిలవడం రాదు, మాకు అట్టని పిలిస్తేనే ఒక సంతృప్తి. మా రేవంత్ అన్న గారితో ముందుగా డైరీ ఇనాగ్రేషన్ చేయవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాను. అన్న ఎంపీ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా ఏదో పనిచేస్తూనే ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమకారులుగా, అధికారులుగా, యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా జేఏసీ 15,25,000 మంది ఉద్యోగుల తరఫున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మేము అడిగేది మీకు తెలియని సమస్య కాదు. మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వాట్సాప్లో. కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకేం కాదు, కానీ మాకైతే ఇబ్బందిగా ఉందన్న. మేము అడిగేది ఒకటే, మా సంఘపరంగా అడిగేవి 3 డిమాండ్లు ఉన్నాయి. మాకు తెలంగాణ గెజిట్ అధికారులుగా ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు. అన్ని సంఘాలకి భవనాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతిలాగా ఉంటాం. ఒక జిల్లాలో 2 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయం. మాకు సంఘ బిల్డింగ్లకి ఆల్రెడీ మేము పెట్టాము. అన్నిటికి కూడా అడ్వాన్స్ పొజిషన్ అడుగుతున్నారు. గౌరవ కలెక్టర్లకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చేస్తే మీ ద్వారా మాకు సంఘ భవనాలు ఈ పీరియడ్లో మా సంఘానికి వెసులుబాటు ఉంటుందని ఒకటి ప్రాథమికంగా కోరుకుంటూ, రెండవది సంఘాల రికగ్నిషన్ మొత్తం కూడా గత ప్రభుత్వం సంఘాల అస్తిత్వాన్ని, ఉనికిని చంపేశారు. 2016లో జీవో తీసి 2014 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ సంఘాలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నిషన్ లేదు, సంఘాలకు ఎలక్షన్స్ లేవు, ఓడీలు అన్నీ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ రెన్యువల్ అయినాయి, కానీ రికగ్నిషన్ ఒకటి పెండింగ్ ఉందన్న. అది మీ ద్వారా అయితే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికగ్నిషన్ ఒకటి అడుగుతామన్న సంఘానికి. ఇక మిగతా మా గెజిట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఫ్రంట్ ఎండ్ సైనికులం. ఏ స్కీమ్ అయినా ఏదైనా సక్సెస్ చేసే బాధ్యత మాది. అవసరమైతే హాలిడేస్లో అయినా పనిచేస్తాం, 1 గంట అదనం కూడా పనిచేస్తాం. మీకోసం సైన్యంలాగా పనిచేయడానికి ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా సిద్ధంగా ఉంటామన్నా. దాన్ని గెజిట్ అధికారుల తరఫున హామీ ఇస్తూ, అదేవిధంగా జేఏసీ పక్షాన్ని కూడా మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులుగా, మా అన్నగా, మా ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్ 75 డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జిల్లా ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు ఓన్లీ పర్మిషన్ మాకు 150 మందికి ఇచ్చారన్న. 35 జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు, 75 డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మాత్రమే అటెండ్ అయ్యాము. అందరికి కూడా మీతోటి కలిసి మాట్లాడాలి, ఒక ఫోటో ఉండాలనేది. నెక్స్ట్ ఇయర్ మేము స్టాండింగ్ కౌన్సిల్ పెట్టుకుంటామన్నా. మీరు పర్మిషన్ ఇస్తే 50,000 మందితోటి స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం తమ ద్వారా, అది కోరుకుంటూ, ఇప్పటివరకు 2 డిఏలు తమరు ఇచ్చారన్న. ఒక డిఏ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఫైల్ కూడా మన దగ్గరకు వచ్చినట్టుంది. అనౌన్స్ అంటే బట్టి గారి ద్వారా అందులో మెన్షన్ చేశారు నెక్స్ట్ డిసెంబర్లో ఇస్తామని. సరే అసెంబ్లీ తర్వాత అని అన్నారు, కానీ జనవరి 1 అనుకున్నాము. ఆ 1 డిఏతో పాటు ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉంటాయన్న. మేము ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నాం, కానీ మా ప్రాథమిక సభ్యులు మా మీద డౌట్ పడుతున్నారు. మీరు సీఎం గారు కొలీడైపోయారు, మీరు అంతా ఒకటే. వాట్సాప్లో అయితే చూడలేని మెసేజ్ పెడుతున్నారన్న. డిఏలు అదేవిధంగా పిఆర్సీ కూడా గత ప్రభుత్వం ఎలక్షన్ కోసం ఇచ్చింది తప్ప మా ఎంప్లాయీస్ కోసం ఇవ్వలేదు. ఎలక్షన్
వాటి కొరకు ఇచ్చింది కూడా మేము నమ్మలేదు. అదే 5% ఐఆర్ ఇచ్చారు, ఆ పిఆర్సీ ఒకటి. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది మా రిటైర్డ్ పెన్షనర్స్, మేము అందరం కూడా అబౌట్ టు రిటైర్డ్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ. వాళ్ళ పెండింగ్ బిల్స్ 700 కోట్ల నుంచి 1500 కోట్లు చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చామన్నా. అది 700 కోట్లు కొంత అవుతుంది, కానీ అది 1500 కోట్లు చేయటం వల్ల కొంత వెసులుబాటు వస్తుందన్న.